దేవుడా, నా ప్రియకేం కాకూడదు, నా కూతురికేం కాకూడదు. తనకేదైనా అయితే నేను తట్టుకోలేను. ప్రియా, తనకేం కాకూడదు, నా ప్రియకేం కాకూడదు. దేవుడా, నా కూతురికేం కాకూడదు. ప్రియా, నా ప్రియకేం కాకూడదు, నా కూతురికేం కాకూడదు. ప్రియా, ప్రియా, నా ప్రియకేం కాకూడదు, నా ప్రియకేం కాకూడదు. ప్రియా, ప్రియా, నాకేం కాదమ్మా, భయపడుకో, నువ్వు హాయిగా నిద్రపో. గుండె నిండా ధైర్యం ఉన్నప్పుడే ఎవరైనా విజయం సాధించగలరు. నువ్వు దెయ్యాన్ని ధైర్యంగా ఫేస్ చేయబోతున్నావు. యూ విల్ టాక్ టు దోస్ గోస్ట్స్. మధు, మధు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ప్రియా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నిన్న రాత్రి నాకు మధు ఆత్మ కనిపించింది. మీరు చెప్పినట్టే నేను ధైర్యంగా మాట్లాడాను. తన రూమ్కి ఒకసారి వెళ్ళమంది. వెరీ గుడ్. నువ్వు ఇంత ధైర్యంగా ఆత్మలతో మాట్లాడగలుగుతున్నావు అంటే త్వరలోనే నువ్వు నార్మల్ పొజిషన్కి వచ్చేస్తావు. నా ఫ్రెండ్ మధు వాళ్ళ చెల్లెలు.
మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వస్తాను. అంకుల్, మీ అమ్మాయి మీకేదో చెప్పాలనుకుంది. ఇది మీకు ఇవ్వమంది. మా కాలేజీలో జరిగిన ఫ్యాషన్ షోలో బెస్ట్ పర్ఫార్మెన్స్ నాదే అని మా ఫ్రెండ్స్ అందరూ ఎంతో జెల్సీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను మీకు ఆ పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఏంటి మధు, అసలే జ్వరంతో ఉంటే రెస్ట్ తీసుకోకుండా ఈ డాన్స్లేంటి? వెళ్ళి మొహం కడుకురా, పాలు తాగదు గాని. పాలు తాగమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? పాలు తాగకుండా తాగు. చేదుగా ఉన్నాయమ్మా. నీకు జ్వరం వచ్చింది కదా, అందుకే చేదనిపిస్తుంది. తాగమ్మా. ఇక పడుకో.
దుర్మార్గురాలు, ఈ ఆస్తి మొత్తం నాకే కావాలని ఒక్క మాట నన్ను అడిగుంటే నీకే రాసి ఇచ్చిండేవాడి కదే. దానికోసం నా కన్నా కూతుర్ని బలి తీసుకున్నావు. అయినా నిన్ను అనవలసిన పని లేదే. నీలాంటి సవితి తల్లిని తీసుకొచ్చాను చూడు, అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఏమండి? నన్ను అలా పిలవకు. ఇప్పుడే నీ సంగతి పోలీసులకు చెప్తాను. మీ అక్క నీకు ఇది ఇవ్వమంది. నేను ఇంతకు ముందులా భయపడి తలుచుకోలేదు. నీలాంటి ఆత్మలకు హెల్ప్ చేస్తూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పనిని ఇక నేను చేస్తాను. ప్రియా, ఇక్కడేం చేస్తున్నావు? క్లాస్ రూమ్లో చాలా డిస్టర్బెన్స్గా ఉంది సార్, అందుకే ఇక్కడికి వచ్చి సెమినార్ ప్రిపేర్ అవుతున్నాను. గుడ్. సెమినార్కి టైం అయింది. కమ్ టు ది ఆడిటోరియం. సార్ సార్ ఆ రోజు క్లాస్ రూమ్లో అలా ప్రవర్తించినందుకు ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. కమ్ ఆన్. థ్యాంక్ యూ సార్. Who fought for Indian independence? Thank you. ఈ రోజు జరిగిన సెమినార్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ప్రియకి ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ బహుమతి అందజేస్తారు. కార్తీక్, నేను సెమినార్ లో సక్సీడ్ అయ్యాను. అందరికన్నా ఎక్కువ మార్కులు నాకే వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఐ కెన్ సీ దట్. నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. మీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. థ్యాంక్స్ ఎ లాట్. ఇట్స్ ఓకే. ఈ రోజు మీ వైఫ్ తో మాట్లాడాలి. షీల్ డెఫినెట్లీ ఫర్గివ్ యూ. యా. ఇక రేపటి నుంచి మనం కలిసే అవసరం లేదు. వాట్? ఇక నన్ను కలవ్వా? యా. ఓ సైకియాట్రిస్ట్ గా పేషెంట్ గా కలవం, కానీ ఫ్రెండ్స్ గా ఎప్పుడు కలుస్తూ ఉంటాం. ఏంటి అంత మూడీగా ఉన్నావు? ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువైపోవడం వల్లని నేను సెమినార్కి రాలేకపోయాను. ఏంటి ట్రాఫిక్ ఇంతసేపటి నుంచి జామ్ అయిపోయింది? అక్కడ ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది. నీకెలా తెలుసు? నాకు చనిపోయిన వాళ్ళ ఆత్మలు కనిపిస్తాయి. ఆ అమ్మాయి ఆత్మ
ఇప్పుడు నా పక్కనే నిలబడి ఉంది. ఏంటి నాతో వేళాకోళాలాడుతున్నావా? నేను నిజమే చెప్తున్నాను. అమ్మమ్మ కూడా నన్ను అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటుంది. ప్రియా, డోంట్ టాక్ రబీష్. అమ్మమ్మ నువ్వు పుట్టక ముందే చనిపోయింది. నువ్వు హాస్పిటల్కి వెళ్లే లోపే అమ్మమ్మ చనిపోయినందుకు చాలా బాధగా ఉందని చెప్పమంది. ఈ విషయం నేనెప్పుడు నీతో చెప్పలేదే. చిన్నప్పుడు స్కూల్లో నీ డాన్స్ ప్రోగ్రాంకి అమ్మమ్మ రాలేదని నువ్వు వారం రోజులు అమ్మమ్మతో మాట్లాడలేదట. అవును, కానీ అమ్మమ్మ వచ్చింది. ఆ రోజు నువ్వు వైట్ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావని చెప్పింది. నువ్వు అమ్మమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మని ఒక ప్రశ్న అడిగావట. దానికి అమ్మమ్మ సమాధానం చెప్పింది. ఏంటది? ప్రతిరోజు, ఎవ్రీ డే అని చెప్పింది. నువ్వు ఏమడిగావమ్మా? Do I make you proud? ప్రియా, ఇన్నాళ్ళు నీ ప్రాబ్లం తెలియక చాలా తప్పుగా బిహేవ్ చేశానమ్మా. I'm sorry. I'm sorry, Priya. చందు, అల్లరి చేయడానికి ఇది సమయమా? ప్లీజ్ లైట్స్ ఆన్ చేయి. భయపడ్డావా? చందు, లైట్స్ ఆన్ చేయి. చెప్పు, భయపడ్డావా? చెప్పేది నీకే. భయపడ్డానని ఒప్పుకో. చందు, ప్లీజ్. ఓకే. ఏయ్, నిజం చెప్పు, భయపడ్డావు కదా? చందు, చీకట్లో యాక్సిడెంట్ అవుతుందేమోనని నిన్ను లైట్స్ ఆన్ చేయమన్నాను. ఇందులో భయపడాల్సిన అవసరమే ఉంది? ఏ దయ్యాలు వస్తే? దయ్యాలా? ఏంటి, దయ్యాలు అనగానే కారు ఆగిపోయింది? నేను చూస్తానుండు. చందు, ఏమైంది? అదే చూస్తున్నాను. చందు, ఏమన్నా తెలిసిందా? చందు, నిన్నే అడిగేది. చందు, నేను నీకు ముందే చెప్పాను నాకు ఇలాంటి అల్లరి నచ్చదని. బయటికి రా. చందు, చందు. మీనా!
మీనా, ఇక్కడేం చేస్తున్నావు? నేను అక్కడ చూసాను చందు, నేను అక్కడ చూసాను. నన్న రేడియేటర్ హీట్ అయిపోతే వాటర్ తీసుకురావడానికి వెళ్ళాను. నన్ను ఇక్కడ ఎలా చూసుంటావు? అంటే నువ్వు నన్ను పిలవలేదా? లేదని చెప్తున్నానుగా. చందు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. ఏంటి మీనా? పద. నేనున్నానుగా, భయపడకు, కూర్చో. చందు, కమ్ ఫాస్ట్. మేక్ ఇట్ ఫాస్ట్ చందు, వెళ్ళిపోదాం. ఓకే, వెళ్దాం. కార్ స్టార్ట్ చేయని. అంటే ఆ అమ్మాయితో వెళ్ళింది ఆమె బాయ్ ఫ్రెండ్ కాదనమాట, అతని ఆత్మ. మెళ్ళో మంగళసూత్రం లేదేంటి? నేనంటే ఇష్టం లేకపోతే మాత్రం నేను కట్టిన తాళి కూడా తీసేస్తున్నా. అంజలి, అంజలి, నీ చనిపోయిన నిజంగా
ప్రియాని ట్రీట్ చేయలేని ఆశ నాలో మిగిలిపోయింది కాబట్టి నేను ఇంకా ఆత్మలాగా నేను కూడా మామూలు మనిషిని అనుకుంటున్నాను. అసలు నేను వచ్చిన పని పూర్తి అయిపోయింది అనుకుంటాను. అంజలి, ఐ లవ్ యూ అంజలి. ఐ లవ్ యూ. టేక్ కేర్. సక్సెస్ బాస్. దెయ్యాలున్నాయని నేను చెప్తే, అదే ఆత్మలున్నాయని చెప్తే 3 ఆత్మలను చూపించే వరకు నా ముఖం మీకు చూపించొద్దన్నారు. ఇప్పుడు దెయ్యాలు, వాటి వివరాలు నా దగ్గర డీటెయిల్గా ఉన్నాయి. మీరు నాతో వస్తే వాటిని చూపిస్తాను. ఏంటి బాస్ అలా ఉన్నారు? నేను చెప్పేది